గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో. మీ పేరేంటి? ఐఎమ్ శ్యామ్ సుందర్ ఫ్రమ్ సిద్దిపేట్. ఓకే శ్యామ్ సుందర్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో. ఈ టోఫెల్ వల్ల ఇంగ్లీష్ లెక్చరర్స్ కి ఏమైనా హెల్ప్ ఉంటుందా? ఇంకోటి, వాట్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్? ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి? సో మీరు లెక్చరర్ గా చేస్తున్నారా? ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్. ఓకే, శ్యామ్ సుందర్ గారు మేడం చెప్తారు, వినండి. యాక్చువల్లీ ఫర్ లెక్చరర్స్ అండి ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. కంపల్సరీ మీరు ఈ ఎగ్జామ్ తెలుసుకోవాలి. ఈ మధ్య ఈవెన్ యాజ్ ఐ సెడ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ ఆల్సో ఆప్టింగ్ ఫర్ దీస్ ఎగ్జామ్స్. కొన్ని కాలేజెస్, అటానమస్ కాలేజెస్ అండ్ ఆల్ దే వాంట్ దిస్ ఎగ్జామ్. సో మీరు ఈ ఎగ్జామ్ గురించి తెలుసుకున్నారంటే మీ స్టూడెంట్స్ కి మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతారు. సో దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ETS.org అని వెబ్సైట్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్. దీనిలో ఈ ETS గ్రూప్ వాట్ ఎవర్ ఎగ్జామ్స్ దే ఆర్ కండక్టింగ్ లైక్ టోఫెల్, GRE, SAT ఎగ్జామ్స్, GMAT ఎగ్జామ్, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీకు అన్ని డీటెయిల్స్ అక్కడ దొరుకుతాయి. యూ జస్ట్ హ్యావ్ టు లాగ్ ఇన్ టు www.ets.org. అక్కడ టోఫెల్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ వెళ్ళారంటే తెలుస్తుంది. ఇంకొక వెబ్సైట్ ఉంది గో ఎనీవేర్ టోఫెల్ అని, www.goanywheretofel.com. ఈ వెబ్సైట్ మీరు వెళ్తే కూడా అక్కడ కూడా మీకు చాలా ఉన్నాయి. అది మనం రాయాలి. మనం ఓన్ గా ఆ టాపిక్ గురించి ఏం తెలుసు అది చెప్పే అవసరం లేదు అక్కడ ఆ స్టేజ్ లో. కాలర్ రెడీగా ఉన్నారు మేడం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. మై నేమ్ ఇస్ వెంకట్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ కర్నూల్. గుడ్ మార్నింగ్, చెప్పండి వెంకట్ గారు, మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. I did my MBA in Usmania University, Hyderabad. Okay. I would like to do the PhD in USA. May know what the test I can write and what are the qualification for the TOEFL exam. Where can I get the notification? Okay. ఓకే, దీపిక గారు చెప్తారు. సో ఇది టోఫెల్ మీరు తీసుకోవాలండి. అండ్ GRE కూడా మీకు అవసరం ఉంటుంది, ఆర్ GMAT, వాట్ ఎవర్ ఇస్ యువర్ ప్రిఫరెన్స్. అండ్ ఏ యూనివర్సిటీ మీరు టార్గెట్ చేస్తున్నారు దాని మీద డిపెండ్ అవుతుంది. సో TOEFL preparation would require, someone with basic knowledge require about 2 weeks to 3 weeks. So you can buy the software from any good shop, or online you can purchase from ETS.org. ఓకే, ఒక పేపర్ ఉంది కదా ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది, దాని గురించి చెప్పండి. ఓకే, అండ్ ఇప్పుడు లిజనింగ్ అంది చాలా ఇంపార్టెంట్ అండి. TOEFL లో 3 areas లో లిజనింగ్ ఉన్నాయి. ఒక రీడింగ్ మాత్రం ఫస్ట్ సెగ్మెంట్ ఉంటుంది, దానిలో ఎక్స్క్లూజివ్ రీడింగ్ ఉంటుంది. తర్వాత లిజనింగ్ లో మనం విని మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాం. దానిలో మనం యూ కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ యువర్ ఆన్సర్. మళ్ళీ ఒక ఆన్సర్ చేస్తే నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వగలుగుతాం. సో దానిలో ఒక టైం ఇస్తాడు, 10 minutes లో యూఆర్ సపోజ్ టు ఆన్సర్ 17 questions. ఓకే, మళ్ళీ దానిలో 2 lectures, ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. దీంతో వాళ్ళు యాక్చువల్లీ ఏం ట్రై చేస్తున్నారంటే ఇట్స్ నాట్ మియర్లీ ఎ టెస్ట్. మీకు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అమెరికాలో మీరు ప్రొఫెసర్ని కలుస్తున్నారు, అప్పుడు అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి. సో యూ హ్యావ్ డన్ అసైన్మెంట్, యూ వాంట్ టు find out whether the assignment is done properly. So you meet your professor. So how do you greet him or her? And he would tell you, he would give you a feedback. So usually the American people, they never tell that your assignment is wrong. They go about it in a roundabout way. He'll make you read the sentence and show the sentence. Yeah. Now this sentence can be presented in this manner. సో ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? So what I would suggest is people should read Hindu newspaper a lot. And not only Hindu, they can read any English newspaper. And they should be very familiar with any topic related to sciences, related to social sciences, literature, any topic they should be familiar. So when they're reading or listening to a topic, they never feel that they're new to this topic. ఈ టాపిక్ మీద నేను చాలా తెలీదు, న్యూగా ఉన్నాను అనిపించదు. దే క్యాన్ రిలేట్ టు ఇట్, అర్థమవుతుంది, దే క్యాన్ ఆన్సర్ ఇట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దే అండర్స్టాండ్ దిస్. అండ్ లిజనింగ్ లో బేసిక్లీ 34 questions ఉంటాయి. యూ గెట్ 20 minutes టు ఆన్సర్ ఇట్. ఆ టైమ్ లో ఆన్సర్ చేసేయాలి. ఓకే మేడం, మరి టోఫెల్ ఎగ్జామ్ కి సంబంధించి మా కాలర్స్ అందరికీ ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి టోఫెల్ కి సంబంధించిన విశేషాల్ని. వచ్చే వారం కెరీర్ గైడెన్స్ లో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
ఇతను రామాయణ